వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. టుడే వీడియోలో మనం మల్టిప్లికేషన్ విత్ 5, 25, 125 మనకి 5, 25, 125 ఇటువంటి నెంబర్స్తో గుణకారం మల్టిప్లై చేసేటప్పుడు ఈజీగా షార్ట్కట్తో ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఆల్రెడీ వేదిక్స్ మ్యాథ్స్ ట్రిక్స్లో నేను కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఆ ప్లేలిస్ట్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లోనూ పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర వదిలేస్తాను, అక్కడి నుండి మీరైతే చూడొచ్చు. సో జనరల్గా మనకి ఏదైనా నెంబర్ని 5తో మల్టిప్లై చేయడం అయితే మనకి ఈజీగానే ఉంటుంది, కానీ ఈ షార్ట్కట్లో ఇంకా ఈజీగా, ఎందుకంటే పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు టైం పడుతుంది కాబట్టి ఈజీగా ఎలా చేయొచ్చు అన్నది షార్ట్కట్ అయితే చూద్దాం. సో ఏం లేదు, జస్ట్ సింపుల్గా రెండు స్టెప్స్లో దీన్ని అయితే చేయొచ్చు. సో మనకి ఇక్కడ పక్కన ఏదైతే నెంబర్ ఉందో, మనకి 36x5 అడిగాడు కదా, సో ఈ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని సింపుల్గా మనకి సగం చేసుకుంటాం. సో 36ని ఆఫ్ చేస్తే మనకి ఎంత, 18 వస్తుంది. ఓకే, ఆఫ్ అంటే లేదా బై 2 చేసుకోవచ్చు మీరు, 36/2. ఓకే, 2 18 36 కదా, సో లేదా ఆఫ్ అన్న చేసుకోవచ్చు. సో ఆఫ్ చేసుకుని పక్కన సింపుల్గా ఒక జీరోని యాడ్ చేసుకుంటాం. సో రెండు స్టెప్స్ అనేది, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దీన్ని ఆఫ్ చేయడం, పక్కన ఒక సున్నాని యాడ్ చేసుకోవడం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 42x5 తీసుకుంటే మనం చేయాల్సిందల్లా 42ని ఆఫ్ చేస్తాం, అంటే 21 వస్తుంది. పక్కన సింపుల్గా ఒక జీరోని యాడ్ చేసుకుంటాం. అలాగే 260x5, ఇక్కడ మనకి 3 సంఖ్యలు ఉండొచ్చు, 4 సంఖ్యలు ఉండొచ్చు, ఎంత పెద్ద నెంబర్ ఉన్నా మనం చేయాల్సిందల్లా దాన్ని సింపుల్గా బై 2 లేదా మనకి ఆఫ్ చేసుకుంటాం. 260ని మనకి ఆఫ్ చేసుకుంటే 130 వస్తుంది. సో పక్కన సింపుల్గా మనకి ఒక సున్నాని యాడ్ చేసుకుంటాం. సో 1300 వస్తుంది. సో షార్ట్కట్ అయితే అర్థమైంది కదా. అసలు దీని వెనకున్న కాన్సెప్ట్ చూసినట్లయితే, సో మనకి 36x5 అడిగాడు కదా, సో ఈ 5 ఏదైతే ఉందో 5ని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా, 10/2. ఓకే, 5 అన్న 10/2 అన్న ఒకటే కదా. సో 5ని మనం 10/2 కింద కూడా రాసుకోవచ్చు కాబట్టి మన కన్వీనియంట్ కోసం సో 5ని 10/2 కింద రాసుకుంటే 36x10/2. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, డివైడెడ్ బై 2, అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ని మనకి డివైడెడ్ బై అంటే మనం భాగిస్తున్నాం, అలాగే ఇంటూ 10 చేస్తున్నాం. సో డివైడెడ్ బై 2 అంటే మనకి అదే కదా చేసాం, 36ని ఆఫ్ చేయడం లేదా బై 2 చేయడం, అంటే మనకి ఇక్కడ 18 వచ్చింది. సో మనకి 36ని ఆఫ్ చేసుకుంటాం. సో పక్కన ఏదైతే ఇంటూ 10 ఉందో, ఇంటూ 10 అంటే ఏంటి, మనకి ఏదైనా నెంబర్ని ఇంటూ 10 చేస్తే మనం ఏం చేస్తాం, సింపుల్గా పక్కన ఒక జీరోని యాడ్ చేసుకుంటాం. సో అదే షార్ట్కట్ అనేది. సో జస్ట్ మనం 5ని 10/2 కింద రాసుకుని మనం చేస్తున్నాం కాబట్టి మన కన్వీనియంట్ కోసం జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఉన్న నెంబర్ని మనకి ఆఫ్ చేయడం, పక్కన ఒక సున్నాని యాడ్ చేసుకోవడం. ఓకే, 42 అంటే దీన్ని ఆఫ్ చేయడం, పక్కన ఒక సున్నాని యాడ్ చేసుకోవడం. సో అలాగే 260ని ఆఫ్ చేయడం, అలాగే పక్కన ఒక సున్నాని యాడ్ చేసుకోవడం. ఓకే, సో అలాగే మనకి 25 మల్టిప్లికేషన్ చూసినట్లయితే దీన్ని ఏం చేయాలి అంటే డివైడెడ్ బై 4. ఇందాక మనకి 5తో మల్టిప్లై చేసినప్పుడు ఏం చేసాం, మనకి డివైడెడ్ బై 2 ఆఫ్ చేసాం, ఇక్కడ మనకి బై 4 చేయాలి. సో బై 4 అంటే ఏంటి, 36/4 అంటే ఎంత వస్తుంది, 9 4 36. సో ఇందాక మనకి పక్కన ఒక సున్నా అనేది యాడ్ చేసుకున్నాం కదా, సో 25తో మల్టిప్లై చేసినప్పుడు 2 సున్నాలు అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 5 ఒక నెంబరే కాబట్టి ఒక సున్నా, 25 2 సంఖ్యల నెంబర్ కాబట్టి 2 సున్నాలు, అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దీని వెనక ఉన్న కాన్సెప్ట్ ఏంటి అని చూసినట్లయితే, మనకి 36x25, 25ని మనం 100/4 కింద రాసుకోవచ్చు కదా. ఓకే, 100/4 అంటే 4 100లో 25 సార్లు పోతుంది. సో అంటే 100/4 అన్నా 25 అన్నా ఒకటే. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం 4తో భాగిస్తున్నాం, 4తో డివైడ్ చేస్తున్నాం, 36ని మనకి 4తో డివైడ్ చేస్తున్నాం, ఇంటూ 100 అంటే 100తో ఇంటూ చేయడం అంటే ఏంటి, పక్కన మనం 2 సున్నాస్ని యాడ్ చేసుకుంటున్నట్టు అర్థం. సో అంటే 36/4 అంటే 9, పక్కన ఇంటూ 100 కాబట్టి 2 సున్నాలు. అంటే ఏం లేదు, ఇచ్చిన నెంబర్ని మీరు బై 4 చేయడం ఒక స్టెప్, పక్కన 2 సున్నాలు అనేది వేసుకోవాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 142x25. సో 4తో మనం డివైడ్ చేసుకుంటాం. సో 4 3 12. సో ఇంకా 2 ఉంటుంది, అంటే 4 5 20. సో పాయింట్ మళ్ళీ పక్కన సున్నా పెట్టుకుంటే 4 5 20. సో ఇప్పుడు ఏం చేయాలి, పక్కన 2 సున్నాలు అనేది పెట్టుకోవాలి. సో పక్కన 2 సున్నాలు పెట్టుకున్నప్పుడు ఒక సున్నా పెట్టుకుందాం, ఇంకొక సున్నా మనకి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ పోతుంది కాబట్టి సరిపోతుంది. సో డైరెక్ట్గా సున్నా వేసుకోకుండా ఆ పాయింట్ మనం క్యాన్సిల్ చేసుకుంటే 35/50 అనేది వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. సో యాక్చువల్గా 35.5 వచ్చింది. సో 35.5 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇంటూ 100 అంటే ఒక సున్నాకి మనకి పాయింట్ పోగొడుతుంది, ఇంకో సున్నాను మనం యాడ్ చేసుకుంటాం, అంటే 355 సున్నా. ఓకే, 3550 అనేది ఆన్సర్ అవుతుంది. సో ప్రాసెస్ అయితే అంటే
మనకి ఈ విధంగా పాయింట్స్లో వచ్చినప్పుడు కాస్త టైం అనేది పడుతుంది. సో దీనికి కూడా మీకు ఇంకొక షార్ట్కట్ అయితే మనకి చెప్తాను. సో మనం జస్ట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, డివైడెడ్ బై 4 చేయాలి, పక్కన మనకి 2 సున్నాలు యాడ్ చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 58 32 ఇంటూ 25. సో మనకి ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడెడ్ బై 4 చేయాలి. సో 4 1 4, పక్కన ఒకటి ఉంటుంది, 4 4 16, మళ్ళీ 2 ఉంటుంది, అంటే 23, అంటే 4 5 20. ఓకే, 4 6 24 ఎక్కువైపోతుంది కదా, 4 5 20. సో అంటే ఇంకా 3 ఉంది. సో 4 8 32. ఓకే, సో 58 32 బై 4 చేస్తే 14 58 వచ్చింది. సో తర్వాత ఏం చేయాలి, మనం 2 సున్నాలని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, మనం చేయాల్సిందల్లా 5తో మల్టిప్లై చేసినప్పుడు మనకి డివైడెడ్ బై 2 చేస్తాం, ఒక సున్నాని యాడ్ చేసుకుంటాం. ఇంటూ 25 చేసినప్పుడు డివైడెడ్ బై 4 చేస్తాం, 2 సున్నాలు అనే వాటిని మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, డివైడెడ్ బై 4 చేస్తే మనకి 1458 వచ్చింది, పక్కన 2 సున్నాస్ అనే వాటిని యాడ్ చేసుకున్నాం. ఓకే, కాన్సెప్ట్ అయితే తెలుసు కదా, 100/4 ఈజ్ నథింగ్ బట్ 25 కాబట్టి ఈ విధంగా మనం చేస్తున్నాం. సో అదేవిధంగా 125 చూసినట్లయితే, సో 125 అంటే మనం ఏం చేయాలి అంటే దీన్ని మనం డివైడెడ్ బై 8 చేయాలి. ఓకే, డివైడెడ్ బై 8 చేస్తే మనకి ఎంత వస్తుంది, మనకి 8 7 56. సో 8 7 56, 2 ఉంటుంది 23, అంటే 8 2 16. సో మనకి ఇంకా ఎంత మిగులుతుంది, 16 అంటే 4 3 7. సో 8 9 72. సో 729 వస్తుంది. సో 125 అంటే 3 సంఖ్యలు కాబట్టి మనం ఏం చేయాలి, 3 సున్నాలు అనే వాటిని పెట్టుకోవాలి. ఓకే, సో 125 అంటే మనం ఏం చేయాలి, 8తో భాగించాలి. 58 32 మనకి 8తో భాగిస్తే 729 వస్తుంది. సో నెక్స్ట్ 125తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 3 సంఖ్యలు కాబట్టి మనం 3 సున్నాలు అనే వాటిని యాడ్ చేసుకోవాలి. సో దీని వెనక ఉన్న కాన్సెప్ట్ చూసినట్లయితే 58 32 ఇంటూ 125నే మనం 1000/8 కింద రాసుకోవచ్చు. ఎందుకంటే 1000/8, 1000ని 8తో భాగిస్తే మనకి 125 వస్తుంది. మీరు ఒకసారి భాగించి చూసుకోవచ్చు. అంటే మనం ఏం చేస్తున్నాం, ఇచ్చిన నెంబర్ని డివైడెడ్ బై 8 చేసి మనం ఇంటూ 1000. సో ఇంటూ 1000 చేస్తున్నాం అంటే ఏంటి, మనం పక్కన సింపుల్గా 3 సున్నాలు అనేది యాడ్ చేసుకుంటాం. సో ఇది దీని వెనక ఉన్న కాన్సెప్ట్ అనేది. అంటే ఏం లేదు, మీరు సింపుల్గా డివైడెడ్ బై 8 చేసి మనకి పక్కన 3 సున్నాలు అనే వాటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. సో మీకు ఎప్పుడైతే 5తో ఇంటూ చేస్తున్నామో మీరు చేయాల్సిందల్లా ఏంటి, మనకి డివైడెడ్ బై 2 చేయడం, పక్కన ఒక సున్నాని యాడ్ చేసుకోవడం. ఇంటూ 25 చేస్తున్నామంటే అర్థం ఏంటి, డివైడెడ్ బై 4 చేయడం, పక్కన 2 సున్నాల్ని యాడ్ చేసుకోవడం. ఓకే, అలాగే ఇంటూ 25 చేస్తున్నామంటే ఏం చేయాలి, మీరు డివైడెడ్ బై 8 చేయడం, పక్కన 3 సున్నాల్ని యాడ్ చేసుకోవడం. ఓకే, అలాగే మీరు 625తో కూడా చేయొచ్చు. అప్పుడు చేయాల్సింది ఏంటి, మనం డివైడెడ్ బై 16 చేసి మనకి 4 సున్నాస్ అనే వాటిని యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇది కూడా 3 డిజిట్స్ కాబట్టి 3 సున్నాలు అనుకోకండి. 625కి అయితే మనం 4 సున్నాస్ అనే వాటిని యాడ్ చేసుకోవాలి. డివైడెడ్ బై 16, అలాగే 4 సున్నాలు. ఓకే, అలాగే మనకి 31 25తో చేస్తే కనుక మనకి డివైడెడ్ బై 32 చేయాలి, మనకి 5 సున్నాస్ అనే వాటిని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మీరు ఇవన్నీ ఫాలో అయినా అవ్వకపోయినా స్టార్టింగ్ 3 అంటే మనకి 5 25 125 ఇవైతే ఈజీగానే ఉంటుంది. ఇవైతే డివైడెడ్ బై 16 32 కాబట్టి కాస్త టైం అయితే పడుతుంది. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇన్ కేసు ఈజీగా ఉంటే మీరు వీటిని కూడా అయితే ఫాలో అవ్వచ్చు. సో ఇదైతే నోట్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి 5తో 25తో 125తో 625తో 31225తో మల్టిప్లై చేసేటప్పుడు మనం ఈజీగా వీటితో డివైడ్ చేసి కూడా మనం చేయొచ్చు. ఓకే, కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. సో నెక్స్ట్ మీకు 25తో మల్టిప్లై చేసేటప్పుడు పాయింట్స్లో వచ్చేటప్పుడు మనకి ఈజీగా ఉండడం కోసం ఇంకొక మెథడ్ని కూడా మీకు చెప్తాను చూడండి. సో రిమైండర్ మనకి ఎప్పుడైతే 4తో భాగించినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే లాస్ట్ 2 డిజిట్స్ మనం 2 సున్నాలు వేసుకుంటాం. రిమైండర్ 1 వస్తే లాస్ట్ 2 డిజిట్స్ మనకి 25 వేసుకుంటాం. రిమైండర్ కనుక 2 వస్తే లాస్ట్ 2 డిజిట్స్ 50 వేసుకుంటాం. రిమైండర్ కనుక 3 వస్తే లాస్ట్ 2 డిజిట్స్ మనకి 75 అనేది వేసుకుంటాం. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తే క్లారిటీ వస్తుంది. సో జనరల్గా అయితే మనకి 25తో మల్టిప్లై చేసినప్పుడు ఏం చేస్తాం, దీన్ని 4తో భాగించి పక్కన మనకి 2 సున్నాలు వేసుకుంటాం కదా. సో సేమ్ అలాగే చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 24ను మనకి 4తో భాగిస్తే ఎంత వస్తుంది, 4 6 24. సో ఇక్కడ 4తో భాగించినప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది, మనకి రిమైండర్ అనేది ఎగ్జాక్ట్గా పోయింది కాబట్టి రిమైండర్ 0. శేషం మనకి ఇక్కడ 0 అనేది వచ్చింది. సో శేషం రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ అనే వాటిని 0 0 వేసుకుంటాం. సో ఇదైతే మనకి నార్మల్ మెథడ్ లాగే ఉంటుంది. 4తో డివైడ్ చేసినప్పుడు 6 వచ్చింది, పక్కన 2 సున్నాలు వేసుకున్నాం. ఇది
ఎగ్జాక్ట్గా పోయింది కాబట్టి ప్రాబ్లం లేదు, రెండు ఒకేలా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 29 × 25. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, 29ని 4తో మనకి భాగిస్తాం, డివైడ్ చేస్తాం. సో 4 ఎన్నిసార్లు పోతుంది, 4 7 28. సో 4 7 28 పోయాక రిమైండర్ మనకి శేషం ఎంత మిగులుతుంది, రిమైండర్ అనేది 1 మిగులుతుంది కదా. సో రిమైండర్ 1 మిగిలినప్పుడు మనకి లాస్ట్ 2 డిజిట్స్ ఏం వేసుకోవాలని చెప్పుకున్నాం, 25 అనేది వేసుకోవాలి. సో సింపుల్గా పక్కన మనకి 25 వేసుకుంటాం. సో 725 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి ప్రీవియస్ మెథడ్లో చూసుకుంటే ఏం చేస్తున్నాం, 29ని మనకి 4తో భాగించాలి. సో మనకి 29ని 4తో భాగిస్తే మనకి 4 7 28. సో 1 మిగులుతుంది, 1 4లో పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 4 2 మనకి 8. సో మళ్ళీ 2 మిగులుతుంది, మళ్ళీ 0 పెట్టుకుంటే 4 5 20. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఎంత మనకి 7.25. సో 7.25 వచ్చిన తర్వాత మనకి పక్కన 2 సున్నాలు పెట్టుకోవాలి. అంటే ఏం చేస్తాం, యాక్చువల్గా 25 అంటే 100/4 కాబట్టి ఇంటూ 100 చేస్తాం. సో 7.25 × 100 కాబట్టి 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి మనం పాయింట్స్ని రెక్టిఫై చేసుకుంటే మనకి డైరెక్ట్గా 725 అయితే అవుతుంది. మనకి ఈ ప్రాసెస్ అంటే ఇది డివైడ్ చేయడం, ఇంటూ 100 చేయడం, పాయింట్ని అడ్జస్ట్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ని అంతా అవాయిడ్ చేయడం కోసమే మనకి రిమైండర్ మెథడ్ అనేది అయితే మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి డైరెక్ట్గా రిమైండర్ 0 వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు, పక్కన 2 zeros వేసేసుకుంటాం. కానీ ఎప్పుడైతే ఎగ్జాక్ట్గా పోదో ఈ విధంగా రిమైండర్స్ మనకి వస్తాయో ఆ విధంగా రిమైండర్ వచ్చినప్పుడు మనకి ఈ మెథడ్ అయితే హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు 28 4 7 28 రిమైండర్ 1 శేషం 1 మిగిలింది కాబట్టి 1 రిమైండర్ వస్తే మనకి డైరెక్ట్గా పక్కన 25 వేసుకుంటే మనకి ఈ మెథడ్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి సింపుల్గా అయితే ఆన్సర్ అయితే వస్తుంది. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, 578 × 25. సో ఇప్పుడు ఏం చేస్తాం, 4తో డివైడ్ చేస్తాం. మనకి 4 1 4 పక్కన 1 ఉంటుంది అంటే 17, అంటే 4 4 16. సో మళ్ళీ పక్కన 1 ఉంటుంది అంటే 4 4 16. సో ఫైనల్గా 16 అంటే 18. అంటే రిమైండర్ ఎంత మిగిలింది మనకి, రిమైండర్ శేషం మనకి 2 మిగిలింది, రిమైండర్ అనేది 2 మిగిలింది. సో రిమైండర్ 2 మిగిలినప్పుడు మనకు పక్కన డిజిట్స్ ఏం వేసుకుంటాం, 50 వేసుకుంటాం. సో సింపుల్గా మనకి ఇక్కడ పక్కన 50 అనేది వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన 578 ఏదైతే ఉందో 4తో డివైడ్ చేస్తే 4 1 4. సో పక్కన 1 ఉంది, 4 4 16. సో మళ్ళీ పక్కన 1 ఉంది. సో మళ్ళీ 4 4 16 వేసుకుంటే మనకి రిమైండర్ అనేది 2 మిగిలింది కదా. సో రిమైండర్ 2 కాబట్టి 50 కాబట్టి సింపుల్గా 50 అనేది మనం పక్కన వేసుకుంటాం. సో ఇదైతే మీకు మైండ్లో ఉండాలి. రిమైండర్ 0 వచ్చినప్పుడు 0, 1 వచ్చినప్పుడు 25, 2 వచ్చినప్పుడు 50, 3 వచ్చినప్పుడు 75. ఓకే, సో ఇది నార్మల్ మెథడ్లో కూడా మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, 1679 × 25. సో మనం ఏం చేస్తాం, 4తో డివైడ్ చేస్తాం. సో 4 4 16, తర్వాత 4 1 4. సో 3 ఉంది. సో 4 9 36. ఓకే, సో అంటే మనకి రిమైండర్ ఎంత మిగులుతుంది, మనకి 3 మిగులుతుంది. సో రిమైండర్ అంతా శేషం అనేది మనకి 3 మిగులుతుంది. సో 3 మిగిలినప్పుడు మనం ఏం చేయాలి, 75 అనేది వేసుకోవాలి. సో అంటే 419 75. సో జస్ట్ మనకి 1679ని 4తో భాగించుకుని రిమైండర్ ఎంత వస్తుందో చూసుకునే రిమైండర్ని బట్టి పక్కన 2 digits మనం వేసుకుంటే సింపుల్గా అయితే మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 5తో 25తో 125తో ఏ విధంగా ఈజీగా మనకి మల్టిప్లికేషన్ చేయొచ్చు అనేది. సో మీకు 165 × 125ని మల్టిప్లై చేస్తే ఈ మెథడ్లో ఆన్సర్ ఎంత వస్తుంది అన్నది కామెంట్ చేయండి. సో అలాగే ఈ మెథడ్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఏదో ఒక స్టడీ గ్రూప్స్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ తప్పకుండా వీడియోస్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇటువంటి మనకి వేదిక్ మ్యాథ్స్ ట్రిక్స్ అన్నీ కూడా వీడియోస్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఆ లింక్ మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడని మీరు చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మనకి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అందులో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. లేదా డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి కూడా మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.